ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లో ఒక ఆసక్తికరమైన చర్చలు లేవనెత్తారు. ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుండగా ఆ ఇంట్లో జరిగిన ఘటన బయటపెడితే ఏమవుతుందో తెలుసా అంటూ జగన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడారు. ఆయన ఏం జరిగి ఉండొచ్చు, ఎందుకు ఏబిఎన్ఆర్కే అలా మాట్లాడారు, దాని మీద జగన్ రెడ్డి ఎందుకు స్పందించలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. వారి నుండి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఆర్కే గారు మొన్న వీకెండ్ కామెంట్లో మాట్లాడుతా 25 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన సమక్షంలో జరిగిన ఘటన గురించి ఉటంకిస్తూ నేను బయట పెడితే వాళ్ళని పరిస్థితి ఏంటంటూ మాట్లాడాడు ఆయన. దానికి స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేరు. జగన్ రెడ్డి కూడా ఖండించలా. ఏమై ఉంటుందంటారు, ఎందుకు అలా ఆయన అన్నారు? ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పేసి ఆ వీక్ ఎండ్లో శనివారం నాడు రాత్రి 8:30కి అది ప్రసారం అవుతూ ఉంటుంది. అంతకుముందు కొత్త పలుకని ఇలాగా రాసి కూడా ఆయన ఎడిటోరియల్ అది పేపర్లో. ఆయన ఇటీవల కాలంలో ఒక వీకెండ్ కామెంట్ బహుశా ఒక 15 రోజుల క్రితం, దీనికి ముందు వారం ఒక వివాదం చెలరేగి దానికి వాళ్ళ ఆఫీసుల మీద దాడికి ప్రయత్నం చేశారు. ఆయన అన్నది ఏంటంటే మావిగన్ గురించి, జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటే ముందు అవాక్కయ్యారు వాళ్ళంతా, షాక్ నిశ్చేష్లైపోయి షాక్ తినిపోయి తర్వాత ఆ పార్టీ ఆదేశాల ప్రకారం కేడర్ నాయకులు అందరూ వాళ్ళకి సంబంధించిన మీడియా అంతా కూడా మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే దాని మీద ఇటువంటి వింత పోగడలు, ఇది మరీ అబ్నార్మల్గా ఉంది, నంది అంటే నంది, పంది అంటే పంది ఆఖరికి అని ఒక వ్యాఖ్యానం ఆయన దాంట్లో వచ్చింది. నిజంగా అందులో అసభ్యత ఏమీ లేదు, వాళ్ళతో పోల్చుకుంటే అసలు నథింగ్ ఏమీ లేదు. అయితే దాని మీద మహిళలను కించపరుస్తారా అని ఎవరు వచ్చారు బయటికి? లక్ష్మీ పార్వతి, రోజా గారు, ఇలాంటి వాళ్ళు అందరూ బయటకు వచ్చి మహిళలను కించపరుస్తారా మీరని, రంబడి రాంబాబు గారు, జోగి రమేష్ అయితే పీటరైపోయాడు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నాయి. తర్వాత అదే మొత్తం అందరూ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కూడా వచ్చి చేశారు, ఆంధ్రాలో కూడా చేశారు. దీని మీద ఈయనకి సరే వాళ్ళు దాన్ని విని వాళ్ళలో సరే మనం వైఖరిలా ఉంది, డెఫినెట్గా పత్రికలు విమర్శిస్తే మీడియాలో వస్తుంది. ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అనుబంధంగా వాళ్ళు సొంతంగా సాక్షి ఛానల్ ఉంది, పత్రిక ఉంది, అనుబంధంగా TV9, NTV, 10TV, V6 ఇలాంటి కొన్ని పనిచేస్తూ ఉంటాయి వాళ్ళకి డెఫినెట్గా. టీడీపీ పార్టీకి సొంతంగా ఇది లేదు. ఈనాడు, ఈటీవీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, ఏబిఎన్, TV5, తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఎవరి వాళ్ళకి తెలిసిపోతాయి స్పష్టంగానే. సుమన్ కానీ ఐ డ్రీమ్ కానీ ఓపెన్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. ఏమండి వాళ్ళ కోసమే ఉంటాయి వెబ్సైట్లు, వాళ్ళకు ఉన్నట్టుగా టీడీపీకి లేవు. మనకు తెలుసు కదా అది, ఓపెన్ సీక్రెట్ అది. ఈటీవీ ఉంది, అది చాలా విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటుంది. ఇవాళ కూడా మీరు ఏ ఎలక్షన్ రిజల్ట్ అయినా లేకపోతే ఏదన్నా వార్త వేరే ఛానల్లో వచ్చినప్పుడు దాని ధృవీకరణ కోసం ఈటీవీ పెట్టి చూస్తాం మనం. ఎన్నికల ఫలితాలు వస్తూ ఉంటాయి. మీరు ఉదాహరణ చెప్తున్నాను, అందులో వస్తున్నది అది కరెక్ట్గా కాదని మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళ దాంట్లో కూడా వస్తూ ఉంటుంది. అది చూసి కన్ఫర్మ్ చేసుకుంటారు అందరూ. ఏ వార్త అయినా అంతే, చాలా అనేక వార్తలు సంబంధించి. అంటే అంత విశ్వసనీయత సాధించిన వాళ్ళు ఒక పార్టీకి సమర్థించరు. మీరు చెడు మార్గంలో ప్రయాణిస్తా, మీరు తప్పుడు పని చేస్తుంటే వాళ్ళు విమర్శిస్తారు. ఆటోమేటిక్గా మీకు ప్రత్యర్థులుగా ఉన్నవారు కూడా అదే చేస్తారు కాబట్టి మీరు వాళ్ళకి అంటకడుతున్నారు. ఇది నిత్యం మీరు అదే పని చేస్తారు కాబట్టి మీరు మిమ్మల్ని విమర్శిస్తారు. నిజంగా వాళ్ళు మంచి చేసినట్టు మాట్లాడతారు వాళ్ళు. ఏబిఎన్ కూడా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన అన్ని అవకతవక నిర్ణయాలు తీసుకున్నాడు, అవకతవక నిర్ణయాలని చెప్పాడు. టీడీపీ అవకతవక నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ వాళ్ళని కూడా అలాగే రాస్తున్నాడు. చూడండి పేపర్లు ఇవాళ విమర్శిస్తానంటాడు ఆయన. ఈనాడైనా జ్యోతైనా టీడీపీని ఎక్కువ విమర్శించేది వాళ్ళే. సాక్షి అయితే విశ్వం చింపుతుంది తప్ప వ్యతిరేకించడం కాదు, అది విశ్వం చింపుతారు వాళ్ళు. వీళ్ళు వ్యతిరేకిస్తే అందులో ఉన్న వార్తలు రాస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలు ఎవరేం చేస్తున్నారు, ఎవరు తప్పులు చేస్తున్నారు కూడా ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటి? పత్రికలుగా ఇది ఇలా జరుగుతుందయ్యా, మంచి ఉంటే తీసుకుని దాన్ని సవరించుకోవాలి, లేదంటే వాళ్ళే దెబ్బతింటారని అంతవరకు వాళ్ళు. అంతేగాని నువ్వు చర్యలు తీసుకోకపోతే కుదరదని వాళ్ళేం శాసించరు, వీళ్ళకి సంబంధం ఉండదు. చాలామంది ఈ పచ్చ మాఫియా, పచ్చ ఛానల్ అంటారు. అసలు నాకు అలా ఎప్పుడు అనిపించదండి. అవును, ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ టీవీ ఉందండి, వాళ్ళని కెలికిన తర్వాత కొంచెం స్పీడ్ పెంచారు కానీ మామూలుగా అయితే టీడీపీనే వేస్తున్నారు రౌండ్లో వాళ్ళు. అనేక సార్లు ఏబిఎన్ వీకెండ్ కామెంట్లో చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు విమర్శించాడు. అసలు అందులో బాలకృష్ణ గారి పేరు ఎత్తరాళ్ళు. చూసుకోండి, బాలకృష్ణ భలే అందంగా ఉన్నాడని ఒక మాట కూడా అనరాళ్ళు. వాళ్ళు అందులో ఉన్న డిజిటల్ వర్క్ చేసే వాళ్ళు కూడా బాలకృష్ణకి నష్టపరిచేలా ఉంటాయి వ్యాఖ్యలు కూడా వాళ్ళు. బాలకృష్ణ కానీ కించపరిచేలా ఉంటాయి కొన్ని వ్యాఖ్యలు వాళ్ళు. మరి వాళ్ళ టీడీపీ సపోర్టర్స్ అయ్యి లేకపోతే కులాభిమానం ఉంటే ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయి?
అది చూసుకోండి కావాలంటే మీరు ఎప్పుడన్నా సరే చూడండి. బాలకృష్ణ చాలా భలే యాక్ట్ చేసాడని ఎప్పుడన్నా ఉన్నదేమో చూడండి. ఆయన మీరు ట్రోలింగ్ అయ్యి లేకపోతే ఆయనకి నష్టం జరిగే వ్యవహారాలే కనపడతాయి డిజిటల్ దాంట్లో చూడండి, ఆ వెబ్సైట్లోని వాటిల్లోని లింకుల్లోని. లోకేష్ గారు ఫోటో వేస్తుంటే ఎప్పుడు 7-8 ఏళ్ళు ఫోటో వేస్తారు. ఇప్పుడు కత్తిలా కసక్కమంట ఉన్న ఫోటో ఏదైనా కనపడుతుందా మీకు? అవును. ఇప్పుడు వాళ్ళని నియంత్రించరు, వాళ్ళు అందులో పనిచేసి కూడా వాళ్ళ అభిమానం ప్రకారం డెఫినెట్గా అందులో జగన్మోహన్ రెడ్డి అభిమానించి కూడా ఉంటారు. బోల్డ్ మంది ఉన్నారు, సంస్థలో అయినా ఉంటారు అలాగా. ఇప్పుడు టీడీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, ఎవరికైనా ఇంతకంట కడతారు. వాళ్ళని ఎందుకు నేను అన్నానంటే వాళ్ళకి ఒక లైన్ ఇస్తారు మనం ఎలా మాట్లాడాలని, అందుకని వాళ్ళు అలా పనిచేస్తున్నారు. దానికి తగ్గ పారితోషికం తీసుకుంటారు వాళ్ళు. వీళ్ళకి పారితోషికాలు అవి ఉండవు వాళ్ళకి. ఏమి అన్నా ఆయన ఇష్టం రాస్తాడు, ఆయన ఏమనుకుంటే అది రాస్తాడు. ఒక జర్నలిస్ట్గా ఆయన పనిచేస్తాడు, నిజంగా దమ్మున్నవాడు. ఎవరిని లక్ష్యడు అతను. అవును, అక్షరమే ఆయుధం, హెడ్డింగ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు పార్టీ పచ్చ ఛానల్ కింద ఎందుకు ఉండాలి? వాళ్ళు పోషించాలి, వాళ్ళు పోషిస్తే వాళ్ళకి ఉంటారు. వాళ్ళేమో ₹10 కూడా ఇవ్వనప్పుడు ఎందుకు వాళ్ళ తరఫున పని చేస్తారు ఇతను? ఎందుకు చేయాలి? వాళ్ళు ఇచ్చినా కానీ తీసుకోండి తిరిగి వాళ్ళ మీద నాకు ఎత్తంగా వచ్చారంటాడు కూడా. అంటే వీళ్ళు రాసే నిజాలు ఎక్కడ ప్రజలు నమ్ముతారని చెప్పి పచ్చాలని చెప్పి ముద్ర వేయటం. అది రాజశేఖర రెడ్డి గారు ఆ 2 పత్రికలు వేసాడు ఎందుకని మంచిదని. ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు రాస్తే వాళ్ళిద్దరు వాళ్ళ పార్టీ కాబట్టి అలా రాస్తున్నారు అనేటువంటి ముద్ర వేసాడు. దాన్ని ఇతను కంటిన్యూ చేసి ఈ పత్రికలని వీళ్ళని ఒక రంగం నిషేధించాడు అతను అక్కడ ఛానల్స్ అన్నట్లని. అలాగా వాళ్ళు మరి డెఫినెట్గా ఆయన గెలికారు, అతని మీద దాడికి వెళ్ళారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు మనం అనుకుంటాం కానీ ఇప్పుడు ఆయన రాసిన దానికి వాళ్ళు వివరణ అడగచ్చు. అందులో అసభ్యం కానీ వీళ్ళకి అభ్యంతరకరమైన అంటే డెఫినెట్గా కోర్టుకు వెళ్ళొచ్చు. లోకేష్ గారు కోర్టుకు వెళ్ళలేదా సాక్షి పత్రిక మీద? వాళ్ళు వెళ్ళొచ్చు, తప్పే ఉంది. దాంట్లో ఏముందని వెళ్తారండి? తప్పే ఉందండి. అంతేకాని దాడికి వెళ్తే మరి టీడీపీ వాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళాలి సాక్షి మీదకి? ఏమండి ఇప్పుడు హైదరాబాద్లో ఏబిఎన్ ఆఫీస్ మీదకి వైసీపీ వాళ్ళు వచ్చారు కదా, సాక్షి మీదకి అంత 100 రెట్లు ఎక్కువ వెళ్ళి తొక్కి నారలాగేస్తారు. టీడీపీ కేడర్ అంత ఉంటుంది ఇక్కడ, గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మంది అయితే వెళ్తాం, వాళ్ళకి మనకి సంబంధం ఏంటి? ఇప్పుడు ఏబిఎన్ మనకి వాళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు చూసుకోవాలి అంతే. ఈ ప్రభుత్వం ఏబిఎన్ దీన్ని పత్రికపై దాడిని మేము ఖండించాం. ఇక్కడ మనం ఉదాహరణ తీసుకుంటే 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం అనుకుంటా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్లో ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఇమీడియట్ కేసీఆర్ గారు వెళ్ళాడు, కానీ టీడీపీ వాళ్ళు ఎవరు వెళ్ళా. ఫస్ట్ ఆయన వెళ్ళిపోయి వాలిపోయాడు అక్కడ. అలా కాదండి, ఇప్పుడు ఏబిఎన్ మీద దాడిని మనం ఖండించాం. అప్పుడు మా టీవీ మీద దాడి చేస్తే ఖండించాం, పరామర్శ చేస్తాం, ఖండిస్తాం. అంతవరకు సాక్షి మీద దాడి జరిగితే కూడా పరామర్శ చేస్తాం, ఖండిస్తాం తప్పురబాబుని. అంతేగాని వాళ్ళు మనకు అంటగట్టేస్తే మనం వాళ్ళు అంటగట్టిచ్చేస్తాను. వాళ్ళు మనకి ఏం మేలు చేశారని అంటగట్టేస్తారు. నీ అరాచకాలని వాళ్ళ బాధ్యతగా వాళ్ళు దునమాడుతున్నారు. ఆ వేదికగా అనేక మందికి గొంతు విప్పే అవకాశం కల్పిస్తున్నారు. అందులో ఎవరైనా తప్పు మాట్లాడితే కూడా అక్కడే ఖండిస్తారు వాళ్ళు. మీరు ఖండిస్తారు అలాగా? ఖండించరు. కాబట్టి ఇది ఇలా జరుగుతుంది. దాని మీద వెళ్ళినట్టుగా ఆయన ఏం చేశారు? ఇప్పుడు ఆయన్ని సరే ఆయన రాశాడు, మీరు ఆయన ప్రిడిక్షన్ అనుకోండి, పోనీ ఊహాజనితమైన వ్యాఖ్యలు అనుకోండి. ఆయన చెప్పిన ఊహాజనితం సార్, గతంలో బోల్డ్ మంది కవులు చెప్పారు కదా, భోజ్యేషు మాత అన్నారు భార్యని. ఆయన చెప్పినవి జరిగినాయి కదా. షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందని చెప్పారు, స్పష్టమైంది అది. తర్వాత ఈ పార్టీ దుకాణం సర్దేసి ఆంధ్ర రాజకీయాల్లో అడుగు పెడుతుందని చెప్పాడు. జరిగిందా లేదా? కవిత గురించి కూడా చెప్పాడు ఆయన స్పష్టంగా. కవిత గారి గురించి చెప్పాడా? ఆంధ్రాలో ఆ కుటుంబంలో తగువులు ఉన్నాయి, త్వరలో బయటపడినా లేదా? ఇలాగ అనేక సందర్భాల్లో అతను ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతూ వచ్చి ప్రజారాజ్యం మూసేస్తున్నారని కూడా చెప్పాడు. ఆ రోజు చిరంజీవి గారు కూడా ఆయన ఖండించాడు దాన్ని. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అందరితోటి, అందులో పనిచేసిన వాళ్ళు అందరితో పరిచయాలు ఉంటాయి నాయకులతోటి. వాళ్ళు ఏదో సందర్భాలు అంటారు, మా వాడు ఇలాగ అంటున్నాడే బాబు మూసేద్దామని అన్నారు అనుకో. ఇలాంటి బయట రాకుండా ఎందుకు ఉంటాయి? వాళ్ళ సమాచారం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సమాచారాలు కార్ డ్రైవర్ ఉంటాయండి, నాయకులు కార్లు వెళ్తే మాట్లాడుకుంటారు. ఆ డ్రైవర్ ఇంకో డ్రైవర్ చెప్తాడు, ఇంకో డ్రైవర్ చెప్తే అలాగే వెళ్తుంది. బయట రాకుండా ఆపలేడు సమాచారాన్ని. మీరు కార్ డ్రైవర్ అంటే గుర్తొచ్చింది. ఆ రోజు వైఎస్ వివేక గారు చనిపోయినప్పుడు జగన్ రెడ్డి కారులో బయలుదేరి సాయంకాలం మెల్లిగా చేరి ఆ తర్వాత 3 రోజులకు 4 రోజులకు ఆ డ్రైవర్ అడ్రస్ లేకుండా అయిపోయాడు, కనపడలే. శవం తెలియడు. చనిపోయాడో లేదో తెలియదు కానీ అతను కనపట్లేదండి. చనిపోయాడని చెప్పి వార్తలు వచ్చినాయి కానీ అతను ఏం కనపట్లేదు. ఇలాంటి విషయాలు బయటికి రాకుండా ఉండటం కోసం కొన్ని కార్యక్రమాలు అలా చేసుకోవడం ఉండొచ్చు అంటున్నారు. అంటే ఏమైనా మనం పూర్తిగా తెలియకుండా మాట్లాడలేం కానీ అతనైతే కనపట్ల. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్ని కెలికి వదిలేరు మీ ఇంట్లో. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీ ఇంట్లో జరిగింది చెప్తే మీరు ఏం సమాధానం చెప్తే మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని అడిగాడు కదా. అది ఏదో ఉందనేటువంటిది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ప్రజలు విస్తృతమైన చర్చ ఇప్పుడు అది ఎప్పుడు చెప్తాడో, హూ కిల్డ్ బాబాయ్ అని వీళ్ళని బట్టి కూటమి నాయకులు అందరూ టీడీపీ వాళ్ళు, హూ కిల్డ్
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేటువంటిది ఒక పెద్ద సమస్య ఒక 10 ఏళ్ల క్రితం. అది చాలా మంది మెదళ్ళను తొలిచేసింది, రెండో పార్ట్ వచ్చింది లోపల. అలాగా ఇప్పుడు ఏబిఎన్ ఆర్కే గారు ఏం చెప్తాడు ఇప్పుడు అనేటువంటిది అందరం మెదళ్ళను తొలిసింది. ఇప్పటికప్పుడు వచ్చి వారమన్నా మీకు తొందరగా ముగిస్తే కదా మళ్ళీ వాళ్ళు కూడా ఇంకోటి చూసుకుంటారు. ఇంకొక సమస్య ఇప్పుడు వాళ్ళకి కూడా టెన్షన్గా ఉంది, ఏం చెప్తాడో ఏటో, ఈ ఎవడి మీద పడుతుంది ఈ బాంబు, ఆ ఫిరంగిని, ఆ మర ఫిరంగిని ఎవడైపు తిప్పుతాడో అనేటువంటిది అందరికీ అదురు ఉంది. ఆ సంఘటనలో పాల్గొన్న జగన్ రెడ్డికి తెలుసు కాబట్టి గుమ్మనం కూర్చున్నాడు. ప్రజల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైంది, ఏం చేశాడు జగన్ అని చెప్పి. అంచేత మావిగని తెచ్చిన తిప్పలు ఇవన్నీ అందుకనే గుడ్డెత్తి చేలో పడినప్పుడు నాయకుడిని అనుసరించాలి, కానీ నాయకుడు తల తెక్కేవారం చేస్తే తప్పురా బాబు అని చెప్పాలి. సర్లే అని చెప్పేసి ఇలా ఒక పక్కకి జరిగి కూర్చోవాలి, నువ్వు వెళ్ళి అయితేనండి. నేను ఆ బావిలో దూకుతున్నాను అన్నాడు అనుకోండి, సరే వెళ్ళి నేను తూకం కదా, నువ్వు పక్క తప్పుకుంటావు కదా. అలాగే ఇలాంటి తల తెక్కేవారాలు చేసినప్పుడు రాష్ట్ర హితం కోరేవాళ్ళు ఎవడ కూడా ఇలాంటి తప్పుడు పనులు చేసి రాష్ట్రాన్ని బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయకూడదు. రేపు పొద్దున్న మీరు అధికారంలోకి వద్దాం అనుకుంటున్నారు, ప్రజలు నమ్మించిన ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ ఏమీ లేకుండా పాడైపోతే మీరు వచ్చి ఎవరిని వెళ్తారో ఏం చేస్తారు. కానీ దీని మీద ప్రజల్లో అయితే 2 రకాల చర్చలు జరుగుతాయి సార్. ఒకటి, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎంపీగా రాజీనామా చేయమంటే ఆ రోజు చేయనని చెప్పి చేసుకోండి అని చెప్పి ఒక వార్త నడుస్తూ ఉంది. అది చాలా మంది చెప్పారు. అది బయట పెడతాడా, లేకపోతే మీకు హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు అన్నారు కదా, చెప్పారు కదా, అతను నాతో బాధపడ్డాడు చెప్పని ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పాడు. మామూలుగా హర్ష్ కుమార్ లాంటి చెప్పారు, కాకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ కన్ఫర్మ్ చేస్తే అదొక వార్త. అంటే అలా కాదు, ఆ విషయాలుగా అంతకు మించినవి ఉంటే మీరు అందరూ ఆలోచన చేస్తున్నారు. అది రెండో చర్చ కూడా అదే ప్రజల్లో. మీకు జరిగిన ఇన్సిడెంట్లు రోసయ్య గారు ఇలాంటి వాళ్ళందరూ చెప్పేశారు బయట ఆల్రెడీ. అది కాదు, అంతకు మించింది. అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రజనీకాంత్ గారు అంటాడు అంతకు మించి అని. అవును, అది ఆ బాంబు మామూలుగా పేలదండి. ఆ బాంబు ఏంటనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆస్తుల పంపకాల చర్చలు జరిగినాయి. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యి రాజశేఖర రెడ్డి గారి మీద చేయి చేసుకున్నాడన్న వార్త అదే బయట పెడతాడా అంటున్నారు. ఎంతవరకు నిజం? అది ఆల్రెడీ చాలా మంది తెలిసిన విషయం కదా, బయటకు వచ్చింది కదా. ఆ మ్యాటర్ కాదండి, అంతకు మించి ఉంటుంది. చేత ప్రతి వీకెండ్ కామెంట్ ఎదురు చూడండి, ఎప్పటికప్పుడు ఆ బాంబు వెళ్తాడు. మావిగంతో తన కొరివి తానే తెచ్చుకున్నట్టు ఏంటంటూ విశ్లేషించిన నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.